నమస్తే, వెల్కమ్ టు విజిల్. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే స్వాతి గారు. సార్, కొన్ని రోజులుగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెయ్యకూడని కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మరి వారి ఇంటి మీద, కార్ల మీద, అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడులు జరగడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే అది నార్మల్గా వెళ్ళిపోవచ్చు. తాడేపల్లి నుంచి గుంటూరు జస్ట్ ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. కొంచెం సెక్యూరిటీ పర్పస్ ఇంకొంచెం త్వరగా కూడా వెళ్ళొచ్చు. కానీ ఒక భారీ ర్యాలీ అని నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే గతంలో ఇలాగే కొన్ని సందర్భాలకు సంబంధించి భారీ ర్యాలీగా వెళ్ళడం, కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగా ప్లకార్డులు పట్టుకోవడము, అలాగే కొన్ని వ్యాఖ్యలు చేయడం గొడవలకు కారణమయ్యాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఈ భారీ ర్యాలీ అని ఎందుకు పూనుకున్నట్టు, ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు? స్వాతి గారు నమస్తే. అరుంధతి సినిమాలో ఆ గద్వాల రాజ్యంలో పశుపతి వస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే బయలుదేరతాడో చెట్లు ఊగిపోతూ ఉంటుంటాయి, కాకులు పిట్టలు అరిసి ఎగిరిపోతూ ఉంటుంటాయి, ఈలలో గోలలో పసిబిడ్డలు అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటుంటారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఆయనకు ఒక అరుపులు కావాలి, లేదా కేకలు కావాలి, లేదా రప్పా అనేవాళ్ళు కావాలి. నిజానికి మీరు అన్నట్టుగా ఆయన కార్యక్రమం అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించటం. రాంబాబు గారు అయితే రాజమండ్రిలో ఉన్నాడు, భార్యా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఒక 10 వాహనాల్లోనూ పోలీసులు పెట్టినట్టుగా ఒక 15 వాహనాల్లో వెళ్ళి పరామర్శించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేశారని ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా లేదా ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాబట్టి పరామర్శించవచ్చు, తప్పులేదు. ఈ రోజున పోలీసులు కూడా సెక్షన్ 30 పెట్టారు, 144 పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి 9 వాహనాల్లో వెళ్ళండి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేశారు. మీకు తెలుసో లేదో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్తున్నట్టుగా ఏ వైసీపీ పార్టీ తరపున కూడా పోలీస్ అధికారులని అడగల, పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ అడగల. వితౌట్ పర్మిషన్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోని అని 9:30 గంటలకి తాడేపల్లిలో బయలుదేరి ఇప్పటికి దాదాపు 4 గంటలు అవుతుంది. అంబటి రాంబాబు గారింటికి ఇంకా చేరలేదండి. అంటే డ్రోన్ విజువల్స్ కావాలి ఆయనకి. ఈ వెళ్తున్నప్పుడు కూడా ఈ వాహన శ్రేణికి డ్రోన్ విజువల్స్ తీసుకోవాలి. ఆయన ప్రతి చోట కూడా ఆగుతూ 2 చేతులు పెట్టేసి దండం పెడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అంటే ఒక పరామర్శ యాత్ర కాదు, ఒక దండయాత్ర, ఒక బెదిరింపు యాత్ర. అంటే ఈ విధమైన సంకేతాలతో చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఇది ఇప్పుడే కాదండి, ఆయన పరిపాలనలో కూడా మనం చూసాం. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటాడనేది అద్దం ముందు నిలబడి ఆయన బొమ్మ చూడనక్కర్లా, 5 ఏళ్ళు ఆయన పరిపాలన చూసాం. నాకు తెలిసి ఏంటంటే జగడం కోసం జగన్ అండి, జగన్ కోసం జగడం. ఆయనకి జగడాలు కావాలి. సాధారణంగా అంటే జనం కోసం అంటారు. నిజానికి మీరు చెప్పండి స్వాతి గారు, బజారు భాష మాట్లాడలేదు అంబటి రాంబాబు గారు. నేను ఆ మాటలు కూడా నేను మాట్లాడలేదు, మాట్లాడింది తప్పే, కానీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అన్నారు. అదేమన్నా యాక్సెప్ట్ చేసే విధంగా ఉందంటారా? కావాలని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన తీరేనండి అది. పైగా అంటే ఈరోజు మాట్లాడటం కాదు, గత వారం రోజులుగా ఎవడొస్తాడో రండిరా, నా ఇంట్లో కుక్క కూడా భయపడదో, డొంగిరి గొట్టాం అని లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ మాట్లాడవచ్చు. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రిగా మాట్లాడవచ్చు. దమ్ముంటే ప్రభుత్వ విధానాల మీద మాట్లాడవచ్చు. కానీ ఈ రెచ్చగొట్టే విధానాలు. రెండో మాట ఏంటంటే గుంటూరులో ఫ్లెక్సీ పెట్టిన సంగతి గుంటూరు ప్రజలకు తెలియదు, ఆ సెంటర్లో వాడికి తప్ప. మేడం స్వాతి గారు ఒక సెంటర్లో ఫ్లెక్సీ పెడితే ఎంతమంది చూస్తారు స్వాతి గారు? ఆ బజార్లో ఉన్న ఒక 25 మంది చూస్తారు. రాష్ట్రం మొత్తం చూస్తారా? ఆ గుంటూరు ప్రజలు కూడా చూడరు. నేను కూడా రేపు 5వ తారీఖున
ఈ డ్రగ్స్ మీద సామాజిక దండోరని ఒక కార్యక్రమం పెట్టుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థుల చేత కార్యక్రమం చేపట్టాను. నేను గుంటూరులో తిరుగుతున్నా 3 రోజుల నుంచి. నేను ఆ ఫ్లెక్సీ చూడాల. నువ్వు ఎక్కడో ఉన్న ఫ్లెక్సీని చూసి ఆ ఫ్లెక్సీ దగ్గరికి నేను వస్తున్నాను, దమ్ముంటే రండిరా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఆంబోతులాగా రెచ్చగొట్టాడు. మేడం నేను అడుగుతున్నాను మేడం, తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, 1 కోటి మంది సభ్యత్వాలు కార్యకర్తలు ఉన్న పార్టీ అది. 40 ఏళ్ల పార్టీ. ఒక లెజెండ్ ముఖ్యమంత్రి, ఒక లెజెండ్. ఆ లెజెండ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ గారు. మీరు ఏకవాక్యాలు బజారు భాషలో మాట్లాడి తాతల్ని అమ్మల్ని అవ్వాలని ఎలా మేడం, ఎలా క్షమిస్తాడు కార్యకర్త? కోపం రాదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నా కార్యకర్తలకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మీరు తట్టుకోవాలి అని. ఇంకా మీకు ఇంకో మాట కూడా చెప్తా, ఆ రోజున డీజీపీ కార్యాలయం పక్కనున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొన్న ఆయన సజ్జల శతకం ఒకటి చదివిండి. ఏమంటే ఆ రోజు అర్ధగంటలో వెళ్ళారు, అర్ధగంటలో వచ్చేసారు, కానీ అంబటి రాంబాబు గారి దగ్గరికి గంటల కొద్దీ వెళ్ళారు అని చెప్తున్నాడు ఆయన. ఆ రోజు వెళ్ళింది ఎవరో తెలియదు, ఈరోజు తెలుగుదేశం లీడర్లు వెళ్ళారు అని. ఇప్పుడు మనం పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయటం కానీ, రఘురామకృష్ణరాజు గారిని తీసుకురావటం కానీ, ఆ దాడులన్నీ కూడా వైసీపీ నేతలు మర్చిపోయారంటారా? మర్చిపోవటం కాదు. విషయం ఏంటంటే మేడం స్వాతి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడండి. అంటే మనం ఓడిపోతున్నప్పుడు, తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు దర్యాప్తు సంస్థలో రెడ్ హ్యాండెడ్గా వాటిని ప్రజల ముందు పెడుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ, అంటే తప్పు చేసిన రాజకీయ పార్టీ ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? చేతులు కట్టుకొని నేరాన్ని అంగీకరించాలి, లేదు అంటే అబద్ధపు దాడి చేయాలి, ఎదురు దాడి చేయాలి. ఇప్పుడు ఈ తిరుపతికి సంబంధించిన లడ్డూ వ్యవహారంలో పూర్తిగా సిట్టు రెడ్ హ్యాండెడ్గా తప్పు జరిగిన మాట యథార్థం అని చెప్పేసరి ప్రూవ్ చేసింది. మీరు ఒక మాట వినండి. లడ్డూలో నెయ్యి, అంటే నెయ్యిని నకిలీ నెయ్యి తయారు చేశారు. అసలు నెయ్యి అనే పదార్థం లేకుండా పామాయిల్ వేశారో, కొబ్బరి నూనె వేశారో, సింథటిక్ ఆయిల్స్ కలిపారో, ఏయో పదార్థాలు తెచ్చి ఒక నకిలీ నెయ్యిని తయారు చేసి స్వామివారికి ఇచ్చారనేది సిట్టు దర్యాప్తు చేసింది. దానికి బాధ్యత ఎవరిది? ఆనాటి టీటీడీ అధ్యక్షుడిది, యజమాన్యానిది, లేదంటే ప్రభుత్వానిది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మీరు జంతువుల కొవ్వు కలిసింది అన్నారు కదా, జంతువులు అనే మాట వాళ్ళు అనలేదు కదా, కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి. అంటే సూచించారా, చూడకుండా దించారని కాదు, అటు తప్పు జరిగింది అంగీకరించడం అంటే ఎదురుదాడి. అంటే కల్తీ జరిగినా పర్లేదు, కానీ జంతువులు అనే మాట మీరు వాడారు కదా, మేము అయితే కరెక్ట్గానే ఉన్నాం, మీరే తప్పు మాట్లాడారు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆ సిట్టు పూర్తిగా ఇంకా ఆ రిపోర్ట్ తీసుకోవాలా. ఆ రోజున మొట్టమొదటిగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అందిన ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఈ ఇందులో కొన్ని జంతు కొవ్వు పదార్థాలు కలిసిన దాఖలాలు ఉన్నాయని చెప్పేసి ఆ పర్సెంటేజ్ లెక్క చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పాడు. అదే ఇంకా సిట్ అబ్జర్వేషన్లోనే ఉంది. దానికి ఎదురుదాడి చేస్తూ తనకు తానుగానే ఆ సెంటర్కి వస్తాను అనని, రండిరానని, చూసుకుందామనని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. మీరు ఒకసారి జోగి రమేష్ గారు మాట్లాడకూడదు ఏమేనండి, కనీసం ఒక అంటే ఒంటి మీద తెల్ల చొక్క, అంటే ఆయన కూడా మాట్లాడినప్పుడు లోకేష్ గారికి ఒక సవాల్ కూడా విసిరారు ఆయన. మీ ఇంటికి మా ఇంటి నుంచి ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇంటి నుంచి కూడా అంతే దూరము అని. ఆ మాటలకి అర్థమేమై ఉండొచ్చు అసలు అంతకంటే అవి అనకూడదు. కానీ బచ్చే అని, చితగొడతాను అని, చిప్పు పోయిందని చెప్పేసి అంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడటం అండి. ఇదేంటంటే మరి వాళ్ళు నేర్చుకున్న బడి. మేమొస్తే అధికారంలోకి మా దాడులు ఇలాగే ఉంటాయి, మా ప్రవర్తన ఇలాగే ఉంటుంది, మా తీరు ఇలాగే ఉంటుంది అని ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి ముఖ్య నేతల వరకు కూడా మాట్లాడుతున్నారు. మరి దాన్ని మెచ్చి ప్రజలు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారా? ఏ ధీమాతో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు? కాదు స్వాతి గారు, మేము వస్తే అధికారంలోకి 29లో మేము వస్తే మీరు విమానాలు పట్టుకొని వెళ్ళిపోవాలి, మీరు పసుపు సొక్క వేసుకుంటే భయపడిపోవాలి, మీ సంగతి చూస్తాం, 7 సముద్రాలు దాటి వస్తాం, విదేశాల నుంచి కూడా పట్టుకొని వస్తామని అంటున్నారు. మీరు వస్తే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఆల్రెడీ, వీళ్ళు ఆల్రెడీ ఉంది కదండి. ఇంకా మీరు వచ్చేదాకా ఎక్కడ ఉంది? ఇప్పుడు వీళ్ళు చేయకూడదు ఆ పని. మీరు చెప్పిన పని చేయొచ్చు కదండి. మనలో మాట
నువ్వు ఎట్టయితే సప్త సముద్రాల నుంచి పట్టుకొస్తావో మీరు కూడా నేరం చేసిన ప్రతి ఒళ్ళు కూడా ఎక్కడ దాక్కున్నా ఏ గూట్లో దాక్కున్నా ఏ విదేశాల పైన కూడా పట్టుకురావచ్చు కదా. వీళ్ళు కూడా గుడ్డలెప్పదీసి పోలీసులను గుడ్డలెప్పదీసి కొడతాం అన్నట్టుగా వీళ్ళు కూడా మిమ్మల్ని చేయొచ్చు కదా. ఇంకా నువ్వు వచ్చేదేంటి అంటే ఒకటి స్వాతి గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని బుద్ధిపూర్వకంగా ఒక అలజడి చెయ్యాలి. అంటే ఈ రాష్ట్రాన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనగానే అరే అదేంట్రా అక్కడ ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీ వాళ్ళు ఎప్పుడు రాళ్ళు వేసుకుంటారంట, గలాటా చేసుకుంటారంట, కొట్టుకుంటారంట అని ఒక శాంతి భద్రతలు విచ్ఛిన్నకరమైన వాతావరణాన్ని తెచ్చామనుకోండి, పారిశ్రామికవేత్తలు భయపడతారు, లేదా పెట్టుబడులు పెట్టేవాళ్ళు భయపడతారు, ప్రజలు కూడా అసహించుకుంటారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, ఇందాక నా మిత్రుడు అడిగాడు, జర్నలిస్ట్ మిత్రుడు నన్ను, బాలకోటయ్య గారు 9:30కి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరారు, 4 అయ్యింది ఇప్పటికీ, ఆ ఊరేగింపు పోతనే ఉంది, ప్రభుత్వం ఉండట్టా లేనట్టా అని అడుగుతున్నారండి. మీరేమో పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు, మరి పర్మిషన్ ఇవ్వకుండా అన్ని గంటల పాటు ఒక ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుంది, అన్ని గంటల పాటు గుంటూరు చేరుకోవడానికి అంత సమయపాలన పాటించాల్సిన అవసరం పోలీసులకి ఏముందంటారు, ప్రభుత్వానికి ఏముందంటారు? వితౌట్ పర్మిషన్ మేడం ఇప్పుడు జరుగుతుంది. అంటే మంచి ప్రభుత్వం అని అలా చేస్తుందంటారా? వితౌట్ పర్మిషన్ కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ లేదు పోలీసులకి. అంటే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మేడం, ఏ మాటకు ఆ మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ధర్మరాజు అండి, ఆయన ప్రజాస్వామికంగా వెళ్ళే వ్యక్తి. మీకు అక్కడ దాకా ఎందుకంటే ఈ దర్యాప్తు చేస్తున్న అంశాలు కూడా మీరు చూడండి. సిట్ ఏదైనా దర్యాప్తుకు రమ్మని పిలిస్తే ఒక వారం తర్వాత మేము వస్తామంటే వారం తర్వాతే పిలుస్తున్నారు, 2 వారాలంటే 2 వారాల తర్వాత పిలుస్తున్నారు, లేదా హైదరాబాద్లో నేను ఉంటాను రండి అంటే హైదరాబాద్ వెళ్తున్నారు. మీకు మిథున్ రెడ్డి గారి అరెస్టు సుప్రీంకోర్టు మీరు వెళ్ళి లొంగిపోండి అని చెప్పేసి అంటే అరెస్ట్ చేశారే తప్ప మిథున్ రెడ్డిని మామూలుగా పోలీసులు అరెస్ట్ చేయాల. మీకు ఇంకో మాట గుర్తు చేస్తాను స్వాతి గారు, అసెంబ్లీలో భువనేశ్వరి దేవి గారిని హననం చేసినందుకు తిట్టినందుకు ఎవరైనా అరెస్ట్ చేశారండి? చేశారా మేడం? రాష్ట్రం అంతా గొగ్గోలు పెట్టింది కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా కుమిలిపోయారు కదా, బాధపడ్డారు కదా, లోకేష్ గారు బాధపడ్డారు కదా, ఎవరైనా అరెస్ట్ చేశారండి? వల్లభనేని వంశీని ఆ కేసులో అరెస్ట్ చేశారండి. గన్నవరంలో ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసిన జోగి రమేష్ని అరెస్ట్ చేశారండి ఆ కేసులో. ఆయన కల్తీ మద్యం విషయంలో ఆయన స్నేహితుడు దశాబ్దాలుగా ఆయన అనుచరుడిగా ఉన్న జోగారావో భాగ్యారావో భీమారావో చెబితే వాంగ్మూలం ఇస్తే అరెస్ట్ చేశారు. అప్పటి వరకు జోగి రమేష్ పాత్ర ఉందని కూడా ఆ విచారణ సంస్థకి తెలియదు. అంటే అంత ప్రజాస్వామికంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ధర్మరాజులాగా ఉన్నాడు. దీన్ని అలసి తీసుకొని మీరు పెట్టేయబోతున్నట్టున్నారు. కాకపోతే ఏంటంటే స్వాతి గారు, ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు మనం చేయలేమండి. ఇందాక నేను బొత్స సత్యనారాయణ గారు ఒక మాట విన్నా, పెమ్మసాని చంద్రశేఖర్ గురించి మాట్లాడుతూ నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చాడు, నువ్వు సరిగా చేసుకో, నువ్వు వార్నింగ్లు ఇస్తున్నావు, పురుషమైన పదజాలాలు మాట్లాడితే వాటి ఫలితాలు అనిపిస్తావు అని చెప్పని హెతువు చెప్తున్నాడు బొత్స గారు. మరి ఆయన ఏం మాట్లాడిండండి? అమరావతి గురించి బొత్స గారు ఏం మాట్లాడిండనండి? శ్మశానం అన్నాడు కదా, ఇక్కడ శ్మశానం డెవిల్స్ ఉంటాయి అని మాట్లాడింది కదండి. అన్ని వందల మంది అమరావతి మహిళలు శిబిరాల్లో దీక్షలు చేస్తుంటే ఒక సీనియర్ మంత్రి కదా బొత్స గారు, ఏమన్నా ఏ రోజన్నా ఒక శిబిరానికి వెళ్ళి పరామర్శించాడండి? ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ కింద పైన నరిసిన వాళ్ళే కదండి, తలకు రంగులు వేసుకొని వచ్చేవాళ్ళే కదండి. వాళ్ళకే ఆడబిడ్డలు ఉన్నారు కదా, భార్యలు ఉన్నారు కదా, కూతురు ఉన్నారు కదా. ఇంకో మాట కూడా చెప్తా స్వాతి గారు, వీళ్ళందరూ మా ద్విపాత్రాభినయం అంటే ద్విపాత్రాభినయం చేస్తారు. అంటే అవకాశం ఉంటేనేమో వైసీపీ పార్టీ, అవకాశం లేకపోతే సామాజిక కార్డు, కులం కార్డు. ఇప్పుడు అమరరాంబాబు గారి వివాదం అదే కదా. ఆనాడు మళ్ళీ ఏనాడో 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా తెచ్చి వీళ్ళే నాయకుల్లాగా కులం కార్డులు వాడుకొని పేర్లు మార్చుకొని, అంటే ఒక వికృత కేడండి. కాబట్టి నాకు తెలిసి స్వాతి గారు, ప్రజలు వీటన్నిటిని పట్టించుకోరండి. మీకు అలా పట్టించుకునే లెక్క అయితే ఈ శబ్దాలు జగన్ గారు గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో చేశారు. ఆయన సిద్ధం సభల్లో చెప్పింది కూడా ఏంటంటే చొక్కాలు మడతేయండి, చొక్కాలు పైకెత్తండి, చొక్కాలు దూసేయండి, కొట్టేయండి, చేసేయండి అని చెప్పేసి ఈ దూషణ కార్యక్రమాలే చేశారు. నీకు రాష్ట్రాన్ని కూడా గజగజలాడించుకుంటూ, మీకు ఒక మాట చెప్తానండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా మాలాంటి దళిత సంఘాలందరం కూడా ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఆయన ఎమ్మెల్సీ పదవి నుంచి తీసేయమన్నాం, కనీసం పార్టీని సస్పెండ్ చేయమన్నాం.
పార్టీని సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ పదవి తీయలేదు. పోగా ఆయన రాజమండ్రి దగ్గర నుంచి గజమాలతో సత్కరించారు. డాక్టర్ సుధాకర్ అంశం మీద అలాగనే చేశారు. అలాగా జరిగిన ప్రతి అత్యాచారం మీద వాళ్ళు చేశారు. అమర్నాథ్ చూసిన ఒక 10వ తరగతి పిల్లగాని చంపినప్పుడు అలాగనే చేశారు. చంద్రయ్యని ఒక టీడీపీ కార్యకర్తని గొంతు కోసినప్పుడు అలాగనే చేశారు. అంటే వాళ్ళ యొక్క నానుడే ఆ విధంగా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అలజడి చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు రాజకీయాలు చేతగాకో, పరిపక్వత లేకో, పరిపాలన దక్షత లేకో ఈ విధానం అవలంబిస్తున్నాడేమో కానీ ఇది మాత్రం వైసీపీ పార్టీ కూడిపెట్టదండి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు. ఓ పక్క పరిశ్రమల కోసం కొట్లాడుతున్నారు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ విపరీతంగా పారిశ్రామికవేత్తలు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో మాట్లాడి నిధులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం రేపు 27 జూన్ కల్లా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అమరావతిలో అడవిగాసిన అమరావతిలో ఈ రోజున దేదీప్యమానంగా పనులు జరుగుతున్నాయి. జనసంచారం జరుగుతుంది. డే అండ్ నైట్ 24 గంటలు ఫ్లడ్ లైట్ వెలుతురులో. మీకు ఇంకో మాట కూడా చెప్తా, గతంలో కనీసం నాటకరంగ కళాకారులు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చేవాళ్ళు కాదు. జబర్దస్త్ టీము ఏ రోజు ఒక ప్రోగ్రాం కూడా ఇవ్వాల. ఇప్పుడు జబర్దస్త్ టీం కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. పాట పాడేవాడికి, నాట్యం చేసేవాడికి కళాకారుడు వచ్చి విజయవాడ మహోత్సవాల పేరు మీదో, విశాఖపట్నం ఉత్సవాలు, రేపొద్దున మన పిడుగురాల దగ్గర సంబంధించిన కోగంటివారి కొండ ఈ ఉత్సవాల పేరు మీదో, ఆవకాయ అమరావతి పేరు మీదో కనీసం కళాకారులు వచ్చేసి 4 పాటలు పాడి ఉపాధి పొందుతున్నారు. గతంలో ఎవరన్నా వచ్చారండి? ఎవరన్నా వచ్చారు? ఏ కళాకారుడన్నా ఈ నేల మీదకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? అంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలుగు చేద్దాం చూసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలా కనిపిస్తుంది. కానీ వెరసి అది వెకట పుట్టిస్తుందే తప్ప ఆయనకైతే ఫలితాలు రావు. కొంత ఇబ్బందే ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంత చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం? తిరుపతి లడ్డూలో అంత రూఢి అవుతున్నా కూడా అసలు పాత్రదారులు దొరుకుతున్నారు తప్ప సూత్రధారులు ఏమైపోయారు అనే ప్రశ్నలు చాలా ఉంటాయి. కాకపోతే అంటే ప్రజాస్వామ్యం కాబట్టి మరి ప్రభుత్వం కొన్ని అంశాలను అంత స్పీడ్గా తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదండి. లేదు, డి అంటే డి అన్నట్టుగా, నువ్వు ఒకటంటే నేను 2 అనే విధంగా కనుక ఏదైనా ప్రదర్శిస్తే మరి బాగానే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా లేదు. ఇంకో మాట కూడా, గుంటూరులో 31 మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టింది పోలీసులు. జోగి రమేష్ గారి సంఘటన మీద 41 మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. అంటే శాంతి భద్రతగా చూడాలి అనే అంశం మీద చూస్తుంది. నాకు తెలిసి నేనేదో 4 మాటలు నేనే మాట్లాడచ్చు స్వాతి గారు. ఏముంటుంది నరం లేని నాలుగుకి? మన బూతులు రావా? మనకేమన్నా తెలుగు భాషని కాస్త పక్కకు తిప్పి మనం మాట్లాడలేమా? కాకపోతే ఒక బాధ్యతగా ఉన్నాం కాబట్టి, హోదాలో ఉన్నాము, ప్రభుత్వం తరఫున ప్రతినిధులు ఉన్నాం కాబట్టి మనం మాట్లాడకపోతే భాషని పద్ధతిగా ఇంకెవరు మాట్లాడతారు? బాలకోటయ్య గారు, మీరు ఇంతకుముందు అన్నారు ఎందుకు అంత భారీ ర్యాలీ చేయాల్సిన అవసరం ఉంది అని నేను అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి డ్రోన్ విజువల్స్ అంటే ఇష్టం అండి. ఆ డ్రోన్ విజువల్స్ కోసం ఆయన ఏదైనా చేస్తారు అని చెప్పి. ఇప్పుడు వచ్చిన జనం కానివ్వండి, ఆ జన సందోహం కానివ్వండి, వాహనాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తెప్పించుకున్నారా, లేక ఆయన వెళుతున్నారన్న సమాచారం అందుకొని అభిమానులు వచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? స్వాతి గారు, ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి సామధాన భేద దండోపాయాలతో జనం వస్తారండి. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి రమ్మనండి, సరదాగా రమ్మనండి, బీసెంట్ రోడ్డుకి చెప్పా పెట్టుకొని రమ్మనండి, జనం ఎట్టు వస్తారు? నాయకుడికి జనం వస్తారు, పిలిపించుకుంటారు, కార్లు పెట్టుకుంటారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన 14 సంవత్సరాలు పార్టీ పెట్టి జనం వస్తారు. కానీ ఆ జనాన్ని పెట్టి నువ్వేం నేర్పుతున్నావు? నేను పొద్దున్న నుంచి నిన్న జగన్ అంబటి రాంబాబు గారి పర్యటన, గుంటూరు పర్యటన అంటే నేను అనుకున్నాను ఏ చీరిసింగయ్యం కోట టైర్ కింద పడిపోయి ఆ ప్రాణాలు తెస్తాడేమో, ఏ దళిత బిడ్డ ప్రాణం పోతుందని నేనే ఆందోళన చెందా. మరి వాళ్ళ ర్యాలీ అలాగనే ఉంటుంది మేడం. వాళ్ళ ర్యాలీ అంత తొక్కిసలాటుగా ఉంటుంది. మీరు చూడండి, ఆ ర్యాలీ కూడా ఒక పద్ధతి ఉండదు, ఒక పాడు ఉండదు. అక్కడ ఒక పోలీసుని కూడా ఉంచారు, పోలీసు వాళ్ళ మీద కూడా ఎగబడుతున్నారు. ఇప్పుడు జంగిల్ రాజ్యం మీద ఆగ్రహం అని అంటున్నారు. ఎవరు జంగిల్ రాజ్యం? జగన్మోహన్ రెడ్డి గారే జంగిలు, ఆయనే జంగిల్కా రాజ్యం, ఆయన పరిపాలన ఒక జంగిలు. అంటే ఈ రెచ్చగొట్టే తీరు కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఉన్నారు మేడం. నేను వైసీపీ పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలని, నాయకులని నేను అన్న కానీ కొంతమంది ఉన్నారు. ఇక్కడ దేవినేని అవినాష్ ఒక ఆయన,
అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇలాంటి కొంత ప్రబుద్ధులు, రోజా గారు, ఇక వీళ్ళకి ఏంటంటే బొడ్డుకు మసి రాసుకొని ఎదుటివాన్ని లకారాలతోనూ కకారాలతో తిట్టడం తప్ప ఇక వేరే వీళ్ళ ఆలోచనలు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లకారాలు కకారాలు అంటే మరి ఇష్టమేమో, ప్రీతిపాత్రం. నాకు తెలిసి ఆయన అయితే అమ్మ అని బలకడు స్వాతి గారు. నేను అనకూడదు కానీ మీరు మహిళ కాబట్టి అమ్మ అని అంటడం రాదు, ఆయన నీ అమ్మనే అంటాడు. అధికారంలో రాకముందు అమరావతిని అమ్మనే పిలిచాడు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతిని నీ అమ్మని పిలిచాడు. కాబట్టి అమరావతి మహిళలకు ఆయన చెరలో పెట్టాడు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి, మీకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అంటాడు, అంటే ఇటువంటి ఉలిపి కట్టెతో రాజకీయాలు చేయటం చాలా ఇబ్బంది అనే మాట కూడా అంటాడు. ఎందుకంటే కొంత తప్పదు మరి. కాబట్టి ఈయన కట్టడి చేయాలంటే ప్రజలే చైతన్యవంతంగా ఆలోచించాలి. కాండ్రించి వీళ్ళ మీద ఉమ్మేయాలండి. అసలు భార్య పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారండి? నేను జోగి రమేష్ గారి భార్య మాట్లాడటం నేను విన్నాను, అంబటి రాంబాబు గారి పిల్లలు మాట్లాడటం విన్నారు. వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కూడా చేసుకున్నారు. ఎట్లా మాట్లాడతారు మీరు కులాన్ని? మేము ఒక బీసీ కులం కాబట్టి మా మీద దాడి చేశారు, మేము ఒక కాపు కులం కాబట్టి చేసి మా కాపుల పేరు మీద తిట్టారు. ఎందుకు తిడతారు? కులం పేరు మీద ఎందుకు తిడతారు మేడం? నువ్వు పార్టీ రాజకీయ నాయకుడు, ఒక ఎక్స్ మంత్రులు మీరు, మీకు అధికార పార్టీ, మీరు ప్రత్యర్థి పార్టీలు, పార్టీ పరంగానే ఉంటుంది. అంటే ఈ విధమైన ద్వంద్వాట చేసి సమాజంలో కులాల మధ్యను కాస్త ఈ మతాల మధ్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా నాకు తెలిసి ఈ తిరుపతి తిరుపతి లడ్డూకు సంబంధించిన చేసిన అపవిత్ర కార్యక్రమం, దేవదేవుని కార్యక్రమం ప్రతి భక్తుడికి అర్థమైందండి. దీని నుంచి మాత్రం శిక్ష తప్పించుకోరండి. ఒకవేళ మీరు చట్టాల నుంచి తప్పించుకున్నా కూడా ఆ నిజంగా విశ్వాసం కలిగిన భగవంతుడి దృష్టిలో మాత్రం వీళ్ళైతే తప్పించుకోరండి. తప్పనిసరిగా ఆ పాప పక్కన మాత్రం దానికి సంబంధించిన బోర్డులకు సంబంధించిన వాళ్ళకి తప్పనిసరిగా ఆ పాపం అయితే పైపెచ్చిందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థితి రావటానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటున్నారు మేడం? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్ వదిలేసి యలహంక ప్యాలెస్లో పక్కనున్న బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్నాడు. ఈనాడైనా అనుకున్నాడు ఆయన ఇప్పుడు చేసిన తప్పిదాల కారణంగానేగా, అంటే 6 నెలలకోసారో 3 నెలలకోసారో 2 నెలలకోసారో ఇంక ఇటువంటి పరామర్శల యాత్రల పేరు మీద ఇప్పుడు ఇలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాలేదనుకోండి, క్యాడర్ నిలబడదు, లీడర్ నిలబడరు, ఓటర్ నిలబడరు. ఆయనకంటూ ఒక కార్యక్రమం ఉండాలి. కాబట్టి ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది చెప్పండి? రాజధాని మీద ఏం చేయలేడు, పోలవరం మీద ఏం మాట్లాడలేడు, సంక్షేమ పథకాల మీద ఏం మాట్లాడలేడు, పారిశ్రామిక అభివృద్ధి మీద ఏం మాట్లాడలేడు. దేని గురించి మాట్లాడతాడు ఇంకా ఆయన? నేను బటన్ నొక్కిచ్చాను అంటే అంతకంటే బటన్ బాగానే నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీ ఉద్దేశం వారికి సంబంధించిన నాయకులే ఏదో ఒకటి ప్రభుత్వం మీద, లేక సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, మంత్రుల మీద టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి దాన్ని ఒక లైన్ తీసుకొని ముందుకు వెళ్ళడమే జగన్మోహన్ రెడ్డి గారి పని అంటారా? అంటే డిస్టర్బ్ చేయటం, అంటే ఒక అలజడి చేయటం, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఇంకో కొట్టుకుంటున్నారని ఒక అభిప్రాయాన్ని కలుగు చేస్తే ముందు అభివృద్ధి ఆగిపోతుంది. ఈ అభివృద్ధి కూడా ఏంటంటే అందరు దీని గురించి చర్చిస్తున్నారు. మనం గత వారం రోజులుగా ఏం చర్చిస్తున్నాం? అంతా జోగి రమేష్, అంబటి రాంబాబు గురించే కదా. జస్ట్ ఇవాళ పోలవరానికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదిక మీద పనులు జరుగుతున్నాయి. అమరావతి జరుగుతున్న పనులు కూడా మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడలేదు కదా. అంటే ఒక డిస్టర్బ్ చేయటం అంటే వాతావరణాన్ని. అంటే ఇదంతా ఏంటంటే డిస్టర్బ్ చేయడం అనుకోవచ్చా, డైవర్ట్ చేయడం అనుకోవచ్చు? డైవర్ట్ చేయటం అన్నా, డిస్టర్బ్ చేయటం అన్నా అంతే. అంటే పక్కదారి పట్టించడం. ఒకవేళ ఎలాంటి ప్రయత్నం చేసినా తాత్కాలికంగా కనిపిస్తుంది మేడం, కానీ శాశ్వతంగా అదైతే నిలబడదు. ఇప్పుడు అంబటి ఎపిసోడ్ కానీ జోగి రమేష్ ఎపిసోడ్ కూడా అంతే. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు జరిగిన ఈ 2 సంఘటనలతో ఏ వైసీపీ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నోరు పారేసుకోరండి. చెక్ పెట్టినట్టే ఉండాలి, పక్కా ఉండాలి. ఆ మాత్రం నిరసన నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన తెలపడానికి వెళ్ళారు, తెలుపుతాం కూడా. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ తెలుపుతాము, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మాట్లాడరు అన్నారు. మాట్లాడితే ఊకోరు, మాట్లాడితే మాత్రం తెలుగుదేశం ఎలా ఉంటుంది మరి? మాట్లాడకుండా, వాళ్ళు స్పందించకుండా, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆ బజారు భాషతో ఎవడు మాట్లాడినా ఏ తెలుగుదేశం కార్యకర్త ఉపేక్షించడండి. దానికి సంబంధించిన సంకేతమే ఈ 2 సంఘటనలు. ఇక నోరు మూసుకొని మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుకోండి. చూసుకుందాం, కోసుకుందాం, రండి అని చెప్పి ఎవడైనా కేకలేస్తే మాత్రం రమ్మంటే వెళ్ళిపోతారు, రండిరా అంటే వెళ్ళిపోతారండి. చూసుకుందాం అంటే చూపిస్తారండి.
నిజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంత పగ్గాలు పట్టుకున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆగుతున్నాడు కానీ నిజంగా తెలుగుదేశం కార్యకర్త తలుచుకుంటే పోకరి సినిమాలో మహేష్ బాబు అంటుగట్టినట్టు గోడ కట్టినట్టు కొడతారండి. ఓకే, మహేష్ బాబులు అందరూ వచ్చేస్తారు. అంత బాగా కొడతారు. శక్తి లేక కాదు మేడం, శక్తి లేక కాదు, చావ లేక కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయ బాధ అది. సాధారణంగా ఏంటంటే అసలు ఈ ప్రక్రియ ఈనాడో జరగాలని మాకే ఎన్నో ఫోన్లు చేస్తుంటారు. మేము ఆశించాం మన అంకుశం సినిమాలో ఎస్ఐ రాజశేఖర్ లాగా రామిరెడ్డిని లాక్కొచ్చినట్టు ఈ తప్పు చేసిన వాళ్ళని లాక్కొస్తారేమోనని చెప్పేసి అని మేము కూడా ఆశించాం. ఎందుకంటే అంత పరాభవాలు చేశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు ఏంటి మేడం? ఇప్పుడు ఆయన న్యాయస్థానాలు పోతూనే ఉన్నాడు కదా. సునీతారెడ్డి గారి పరిస్థితి ఏంటండి? తన తండ్రిని హత్య చేసిన కేసులో పోనీ మా డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏందండి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏందండి? ఇంకా కేసులకు సంబంధించిన మూలాల్లో అరెస్ట్ కావాల్సిన ఇంకా అరెస్ట్ కాలేదు కదండి. అంటే నీ పాప పంకిలం అంతా నీ దగ్గర పెట్టుకొని ఇంకా నేను రాగానే ఏదో చేస్తాను, ఏదో చెందుతాను, మీ తడాకా చూస్తాను అని చెప్పేసి అంటే ఏ కార్యకర్త ఊకుంటాడండి? పట్టాభి గారి పరిస్థితి ఏంటండి? నిద్రపోనిచ్చారండి. పసిబిడ్డలు ఉన్న ఇంటి మీద అర్ధరాత్రి దాడి చేశారండి, భయకంపితులు చేశారు. అంటే ఇన్నిన్ని కార్యక్రమాలు చేశారు, ఇన్నిన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇక కార్యకర్త ఓపిక పడతారని నేను అనుకోనండి. ఎందుకంటే పార్టీ కూడా ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు మీకు జోగి రమేష్ గారి సంఘటనలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారికి హోంమంత్రి గారు ఫోన్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఇన్ని ఫోన్లు వాళ్ళు నిరసన తెలియటానికి వెళ్ళారు. అంటే ఇష్టానుసారంగా మరి మాట్లాడుతుంటే కార్యకర్త ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి సభల మీద ఎన్ని రాళ్ళు వేశారు మేడం? ఆయన రక్షణగా ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా తలకు దెబ్బ తగిలింది కదా, చెప్పులు వేశారు కదా, ఏం మాట్లాడారు ఆ రోజున? కాబట్టి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి ఈ దుర్మార్గమైన ఈ వైఖరిని, ఈ అలజడి ప్రక్రియను మానుకోవటం మంచిది. లేదంటే వాళ్ళు బుద్ధి చెప్పాలండి. ఇప్పుడు నేను బొత్స గారిని అడుగుతున్నా, బొత్స గారి సజ్జలు అంటోని మీరు సీనియర్లే కదా, అంబటి రాంబాబుని మందలించవచ్చు కదా, ఏం బాసరా అది, ఏం మాట్లాడతావురా అని. వాళ్ళల్లో ఎవరైనా స్పందించి ముందుకొచ్చినట్లయితే అది తప్పు అని చెప్పి వాళ్ళు క్షమాపణ చెప్పించినట్లయితే ఇవన్నీ జరిగేవి కాదేమో కదండి. చెప్పలేదు మేడం స్వాతి గారు, ఇప్పటికి ఎవరో చెప్పాలా, అంబటి రాంబాబు గారు కూడా చెప్పాలా. నేను అనలేదు అన్నాడే తప్ప నేను అలాంటి పదాలు మాట్లాడటాన్ని వెనక్కి తీసుకుంటున్నానని కానీ, ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు మీ నాయకుని అన్నట్టుగా భావిస్తే క్షమాపణ చెప్తున్నానని కానీ ఎక్కడ అనలా. అది మేకపోతు గాంభీర్యంతో అన్నాడు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టి కూడా పార్టీ అండగా ఉంటుంది అన్నాడే తప్ప ఎవరో మాట్లాడమాకండే. కానీ యూనివర్సల్ స్టేట్మెంట్ అయినా వైసీపీ నాయకులు ఈ పరుష పదజాలాల నుంచేసి మీరు ఇలా మాట్లాడమాకండి, ఇది సభ్యత కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఎమ్మెల్యేలమే మంత్రులుగా పనిచేసాము, ఒక పార్టీ నియమ నిబంధనని సందేశం ఎక్కడ ఉందండి? ఇస్తున్నారండి. మాట్లాడమని అంటున్నారు తప్ప ఇప్పటికీ మాట్లాడతారు. చూడండి, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు మన ప్రెస్ మీట్ అయిపోగానే చేరుకొని ఉండుంటారు అంటారా? గుంటూరు చేరుకున్నారా? మరి ఎప్పుడు చేరుతాడో మరి నిదానంగా చేరి మళ్ళీ ప్రెస్ మీట్ ఒక 2 గంటలు మాట్లాడి అంబటి రాంబాబు గారి పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆవిడని దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ద్విపాత్రాభినయంతో అటు కాపు కమ్యూనిటీ గురించి, వైసీపీ గురించి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, మళ్ళీ సప్త సముద్రాలు అంటాడో, మరి రప్ప అంటాడో, ఏదో ఒకటి పట్టుకొస్తాడు. ఎవడో స్క్రిప్ట్ రాస్తున్నాడు, ఆ బెంగళూరు నుంచి వస్తా పేపర్ పట్టుకొని వస్తాడు, ఆ పేపర్ చదివించి వినిపించేసి వెళ్ళిపోతాడు. కాకపోతే ఒకటి మాత్రం నిజమండి, ఈ రాష్ట్రంలో ఏదైనా నష్టం జరిగితే, ముఖ్యంగా స్వాతి గారు నేను చెప్తున్నాను, బడుగులకు ఎక్కువ నష్టం జరుగుతుందండి. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు అందాలన్నా వాళ్ళకే, ఉద్యోగ అవకాశాలు అందాలన్నా వాళ్ళకే, అభివృద్ధి పనులు అందాలన్నా వాళ్ళకే. అంటే ఏదైనా ఒక చెట్టు కాసిందనుకో, చెట్టు సంబంధించిన ఫలాలు వీళ్ళకే కావాలి. ఆకలి ఇప్పుడు ఉండవాడు ఆకలేసిన వాడికి అన్నం కావాలి తప్ప ఆకలేనివాడికి అన్నం దేనికి? అందుకని ఇలాంటి కార్యక్రమాల మూలాన ఈ పేదలకు ఇబ్బంది. కాబట్టి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇలాంటి వైసీపీ పార్టీ నాయకులకు అలాంటి వైఖరికి చాలా దూరంగా ఉండాలి. లేకపోతే ఏంటంటే మన చేతికి కత్తులు ఇస్తారు, మన చేత మేకలు కోపిస్తారు, మనల్ని జైళ్ళకు పంపిస్తారు. ఈ తెగిపడ్డ మేకలను చేసి మటన్ వండుకొని వాళ్ళు హ్యాపీగా పుష్టిగా ఇంట్లో తింటారు. వాళ్ళే కేకులు కట్ చేసుకుంటారు, వీళ్ళకేమో జైలు పాలు చేస్తారు. ఇదే జరుగుతుంది. మొన్న రప్పాలో ఆయన పుట్టినరోజు సందర్భంగా జైలుకి వెళ్ళినప్పుడు తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంతకుమించి ఇంకా ఉండండి. పోనీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కొయ్యొచ్చుగా మేకని తెచ్చి
అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలు కూడా లండన్లో మేకను తెచ్చుకొని రప్పా అనుకుంటూ కోయొచ్చు కదండి తండ్రి గారి కోసం. పోనీ భారతమ్మ గారు కోసిందే, పోనీ బొత్స సత్యనారాయణ కొడుకులు కోసారా, జోగి రమేష్ కొడుకులు కోసారా, అంబటి రాంబాబు కూతుర్లు కోసారా? బడుగులే కదండి నాశనం అయ్యేది. అంటే అలా ప్రేరేపించి పార్టీల పేరు మీద నీ మీద ఉన్న అభిమానానికి ఈ విధంగా రెచ్చగొట్టి కాలు దువ్వి ఈ విధంగా చేస్తున్న రాజకీయాల పట్ల మరి రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే స్వాతి గారు, ఆల్టర్నేటివ్ లేదు ప్రజాస్వామ్యం. ప్రజలే రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ. జరుగుతున్న కార్యక్రమాలను కూడా పాలేంటో నీళ్ళేంటో ప్రజలే తెలుసుకోవాలి. ఇంతకు మించి ఏం లేదు. దూకుడుగా ఏదన్నా కనుక ప్రభుత్వం కనుక వెళ్ళగలిగితే అది వేరే అంశం. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పద్ధతిగానే చట్ట ప్రకారంగా వెళ్తున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారో మరి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ఇంత వగసిన తర్వాత కూడా ఆయన తప్పును సరిదిద్దుకోకపోతే నాకు తెలిసి అయితే 29 తర్వాత ఈ పార్టీ మనుగడ కష్టమే కాదు, అసలు ఇది చరిత్రలో కనిపించదండి. ఈ ధోరణి మంచిది కాదు. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండే వాళ్ళు చాలా పెట్టిపోతున్నారు. వాడేదో పార్టీ పెట్టాడు, వాడి పార్టీ గురించి చెప్పడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి చెప్తూ ఉంటుంటాడు. అంటే ఈ విధంగా టీవీల దగ్గర కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని ఒక అలజడి వాతావరణాన్ని రేకెత్తిస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే సీరియస్గానే ఉంటుంది. నాకు తెలిసి అయితే ప్రభుత్వం చర్య తీసుకుంటుందండి. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, పోలీసులు చర్య తీసుకుంటారు. ఎక్కడ కూడా జంకటానికి కానీ వెనుకడిగేసే పరిస్థితి లేదు. తీసుకోవాలి కూడా. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అని అంటే ఇలాంటి రప్ప వాళ్ళని కానీ ఇలా దౌర్జన్యపూరితంగా పోషించే వాళ్ళు వాడు ఎంతటోడైనా సరే కట్టడి చేయగలిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.